హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. చాలా మంది హౌస్ అనేది కంప్లీట్ అయ్యే సమయానికి వాళ్ళు కాంపౌండ్ వాల్ అనేది డిజైన్ చేసుకోవాలని చూస్తూ ఉంటారండి. ఆ కాంపౌండ్ వాల్ అనేది చాలా విధాలుగా చేసుకోవడానికి డిజైన్స్ అనేవి వెతుకుతూ ఉంటారనమాట. సో ఆ డిజైన్స్ అనేవి పట్టీల్ డిజైన్స్ కావచ్చు, లేకపోతే స్ట్రక్చర్ పెట్టుకునే డిజైన్స్ కావచ్చు, ఇలా రకరకాల డిజైన్స్ అనేవి చూస్తుంటారండి. ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఓన్లీ గ్రానైట్ తోటి మాత్రమే కాంపౌండ్ వాల్ బిల్డ్ చేసుకుంటే టోటల్గా ఎంత ఖర్చు అవుతుంది అనేది మీకు క్లియర్గా అర్థమయ్యేటట్లు మీకు చెప్తానండి. అలాగే ఇక్కడ డిజైన్ కూడా చూడండి, వాల్ మొత్తం కూడా గ్రానైటే అనమాట. ఇలా గ్రానైట్ తోటి కాంపౌండ్ వాల్ అనేది డిజైన్ చేసుకుంటే లుక్ పరంగా ఎక్స్ట్రాడినరీగా మనకి కనిపించడం జరుగుతుంది. మంచి రిచ్ లుక్ తోటి మనకి ఈ యొక్క డిజైన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. బట్ దీనికి కాస్ట్ కూడా అలాగే అవుతుంది. సో ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి, ఇలాంటి వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు ఒకసారి చూద్దామండి. దీనికి చూసినట్లయితే బ్లాక్ కలర్ గ్యాలక్సీ గ్రానైట్ అనేది యూజ్ చేయడం జరిగింది. సెంటర్ లో వచ్చేసరికి వైట్ కలర్ గ్రానైట్ అనేది యూజ్ చేశారు. దాని చుట్టూ కూడా బార్డర్ టైప్ లో మనకి రెడ్ కలర్ లో ఉండే గ్రానైట్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో ఇలా యూజ్ చేసుకొని ఒక 40 అడుగులు, అంటే ఇది ఓన్లీ వాల్ మొత్తం మనం బిల్డ్ చేసుకోలేమండి. జస్ట్ మనకి ఫ్రంట్ వెలివేషన్ లుక్ అనేది మనకి బాగా రావడం కోసం ఫ్రంట్ లో మాత్రమే డిజైన్ అనేది చేసుకుంటారనమాట. అది కూడా ఎదురువైపు కనిపించే వాల్లో మాత్రమే. సో ఇలా చేసుకునే పని అయితే మనకి టోటల్ గా ఈ గ్రానైట్ కి సంబంధించి టోటల్ ఒక 40 అడుగులు పొడవు అనేది తీసుకుందాం. అంటే సెంటర్ లో మనకి గేట్ అనేది వస్తుంది కాబట్టి ఇటు ఒక 20 అడుగులు, అలాగే గేట్ కి అవతల వైపు ఒక 20 అడుగులు అని చెప్పి మనం తీసుకున్నట్లయితే టోటల్ గా 40 అడుగులు పొడవు. హైట్ చూసుకున్నట్లయితే మనం ఒక 8 అడుగులు హైట్ అనేది తీసుకుంటాం. సో అలాగే 8 ఇంటూ మనకి 40 అడుగుల చొప్పున మనం చూసుకున్నట్లయితే 320 స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా మనకి రావడం జరుగుతుంది. అయితే దీనికి టాప్ లో కూడా మనం గ్రానైట్ అనేది యూజ్ చేసుకుంటాం కాబట్టి దానితో కూడా కలుపుకొని ఇంచుమించుగా మనం 400 అడుగుల వరకు కూడా ఈ గ్రానైట్ అనేది మనం కొనుగోలు చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. సో ఈ గ్రానైట్ యొక్క రేట్ అనేది మనకి ప్రెజెంట్ మార్కెట్లో ఏ విధంగా తీసుకుంటున్నారంటే 100 రూపాయల నుంచి 120 రూపాయల దాకా కూడా మనకి మార్కెట్లో ఈ యొక్క గ్రానైట్ రేట్ అనేది తీసుకుంటూ ఉన్నారు. ఇది కొన్ని ఏరియాలను బట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా ఉండవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనకి మల్టీ కలర్ అనేది యూజ్ చేయడం జరిగింది కాబట్టి వీటికి సంబంధించి ఒక 5-10 రూపాయలు అనేది కొంచెం అటు ఇటుగా డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో అలా మనకి యావరేజ్ గా 130 రూపీస్ అనేది ఫర్ ఎస్ఎఫ్టీకి మనం కాస్ట్ అనేది తీసుకుందాం అనమాట. అంటే ఓన్లీ గ్రానైట్ కొనుగోలు చేయడానికి మాత్రమే. సో ఆ విధంగా మనకి 400 అడుగులకి 130 రూపీస్ చొప్పునే మనం గ్రానైట్ అనేది కొనుగోలు చేసినట్లయితే 52,000 రూపాయల దాకా మీకు ఓన్లీ గ్రానైట్ అనేది కొనుగోలు చేయడానికి మాత్రమే ఖర్చు అనేది అవుతుంది. ఇక గ్రానైట్ అనేది కొనుగోలు చేసిన తర్వాత ఇవి వేయడానికి ఫర్ ఎస్ఎఫ్టీకి వచ్చేసరికి 30 రూపాయల చొప్పున మనకి ప్రజెంట్ ఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది. సో దీనికి వచ్చేసరికి 400 అడుగులు అనేది మనకి సేమ్ వచ్చింది కాబట్టి 30 రూపాయల చొప్పున 12,000 రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది. ఇవన్నీ కూడా మనకి వాల్స్ లో ఇన్స్టాల్ చేయడానికి అనమాట. అలాగే దీనికి చుట్టూ రౌండ్ గా వచ్చేటట్లు మనకి కొంత డిజైన్ అనేది మోల్డింగ్ అనేది కొడతారనమాట. సో ఆ విధంగా మోల్డింగ్ అనేది కొట్టినందుకు ఒక అడుగుకి వచ్చేసరికి 50 రూపాయల చొప్పున అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి రన్నింగ్ ఫీట్ లెక్క అయితే తీసుకుంటారు. సో ఆ విధంగా మనకి ఏంటంటే మొత్తం మీద ఇప్పుడు మీరు చూసిన ఈ వాల్ మొత్తం మీద ఒక 100 అడుగులు మనకి మోల్డింగ్ కొట్టే డిజైనే వచ్చింది అనుకోండి. దానికి వచ్చేసరికి 100 ఇంటూ 50 రూపీస్. సో మనకి దానికి వచ్చేసరికి 5,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవడం జరుగుతుంది. అలాగే ఇది మనకి వాల్స్ కి మనం ఇన్స్టాలేషన్ అనేది గ్రానైట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సిమెంట్ అనేది దీనిలో యూజ్ చేసుకోలేం. దానికి బదులుగా మనకి లాటిక్రేట్ అనేది బ్యాగ్స్ మనకి దొరకడం జరుగుతుంది. ఇవి టైల్స్ కి యూజ్ చేస్తారు. సో దీన్ని కూడా మనం ఈ గ్రానైట్ ఏదైతే ఉందో ఈ గ్రానైట్ కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. లేకపోతే సిమెంట్ ప్లస్ ఈ లాటిక్రేట్ అనేది రెండు మిక్స్ చేసి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ లాటిక్రేట్ అనేది యూజ్ చేసుకునే పని అయితే ఇవి వచ్చేసరికి సుమారుగా ఒక 15 బ్యాగుల వరకు కూడా మనకి పట్టడం జరుగుతుంది అనమాట. సో ఇది 15 బ్యాగులు అంటే ఒక బ్యాగ్ వచ్చేసరికి 700 రూపాయల దాకా తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా మనకి 15 ఇంటూ 700 రూపాయలు 10,500 రూపాయల దాకా కాస్ట్ అనేది అవడం జరుగుతుంది. ఇక మనకి టోటల్ బడ్జెట్ అనేది ఒక గ్రానైట్ తోటి మనం కంప్లీట్ గా ఒక కాంపౌండ్ వాల్ మొత్తం ఒక 40 అడుగులు పొడవు 8 అడుగులు ఎత్తుతోటి పైన కూడా మనకి టాప్ లో కూడా గ్రానైట్ వచ్చేటట్లు మనం వర్క్ అనేది చేయించుకోవాలి అనుకున్నట్లయితే దీనికి అయ్యే బడ్జెట్ వచ్చేసరికి మనకి 80,000 రూపాయల దాకా ఖర్చు అనేది అవటం జరుగుతుంది అనమాట. ఇది మనకి ఏరియాని బట్టి కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, కొన్ని ఏరియాలో గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అన్ని ఏరియాలో ఒకే రేట్లనే ఉండవు అనమాట. గ్రానైట్ మనకి దగ్గరలో దొరికితే ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇంచుమించుగా మనకు ఒక 80,000 రూపాయల నుంచి 85,000 రూపాయల దాకా ఈ గ్రానైట్ తోటి మనం కాంపౌండ్ వాల్ మొత్తం బిల్డ్ చేసుకోవాలంటే ట్రాన్స్పోర్టింగ్ తో సహా మనకి ఖర్చు అనేది అవడం జరుగుతుంది అనమాట.
అయితే నార్మల్గా సిమెంట్ తోటి పట్టీల డిజైన్ కానీ మనకి వాల్ కీర్లు అలాంటివి పెట్టుకొని చేసుకునే డిజైన్స్ కి ఈ విధంగా గ్రానైట్ తోటి కాంపౌండ్ వాల్ అనేది చేసుకునే డిజైన్స్ కి డిఫరెన్స్ ఏంటంటే లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. వాల్స్ యొక్క లైఫ్ కానీ అలాగే క్రాక్స్ కానీ ఇలాంటివి ఏవి కూడా రాకుండా మన యొక్క వాల్స్ అనేవి కంప్లీట్ గా లైఫ్ అనేది ఎక్కువ ఉండటానికి ఈ యొక్క గ్రానైట్ అనేది మనం ఈ కాంపౌండ్ వాల్స్ లో మనం ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల యూజ్ అయితే ఉంటుంది అనమాట. అలాగే లుక్ పరంగా కూడా మంచి అఫిషియల్ లుక్ తోటి ఈ యొక్క గ్రానైట్ యొక్క కాంపౌండ్ వాల్స్ అనేవి మనకి కనిపించడం జరుగుతుంది. అయితే ఇవి అందరూ యూజ్ చేసుకోలేరండి, ఎందుకంటే చాలా వరకు కూడా బడ్జెట్ లో హౌస్ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి అని చూసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సో బడ్జెట్ ఇష్యూ అనుకున్న వాళ్ళు కంపల్సరీ ఇలాంటి డిజైన్స్ అయితే చేసుకోలేరని చెప్పుకోవచ్చు. ఎవరైతే బడ్జెట్ మాకు ఇష్యూ కాదు, మాకు చూస్తానికి మంచి అఫిషియల్ లుక్ అనేది కనిపించాలి, లైఫ్ అనేది ఎక్కువ ఉండాలి అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో అలాంటి వారికి ఈ యొక్క గ్రానైట్ కాంపౌండ్ వాల్స్ అనేవి చాలా చాలా అందంగా అయితే ఉంటాయి అనమాట. అలాగే చాలా యూస్ఫుల్ గా కూడా ఉంటాయి. బడ్జెట్ లో చేసుకునే వారికి అయితే సెట్ అవ్వవు అనమాట, ఇవి గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎవరో ఒకరికి ఖచ్చితంగా యూజ్ అవుతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.